దేవుని వాక్యాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నావు? దేవుని వాక్యం నీ జీవితంలోకి వస్తున్నప్పుడు, నీ హృదయం అనే పొలములో దేవుని వాక్యం నాటబడుతున్నప్పుడు, నువ్వు అంత అనాలోచనగా, అశ్రద్ధగా ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి పరిశీలన చెయి. అదేమంటే దేవుడు నాకు శత్రువాయాడు, దేవుడు నా జీవితంలో కార్యాలు చేయలేదు ఆనాడు నయోమి అంది. నయోమి ఏమనందంటే, ఆ ఊరికి మోయాబు దేశం నుంచి ఆమె బెత్లెహేములోకి వెళ్తుంది. బెత్లెహేములోకి వెళ్తున్నప్పుడు అక్కడున్నటువంటి ప్రజలన్నారు, "ఓ నయోమి, చానాళ్ళ తర్వాత నేను నిన్ను మళ్ళా చూస్తున్నావు నయోమి. ఓ మధురమైన దానా." నయోమికి అర్థమైందంటే మధురమైన దానా అని అర్థం. మధురము. వాళ్ళంటున్నారు, "మధురమైన దానా, చానాళ్ళ తర్వాత మళ్ళా నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది మధురమైన దానా" అని చెప్పేసని అంటుంటే, ఆమె అంటది,